తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్ డ్రింక్స్ తయారీ కంపెనీ హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ ముందుకొచ్చింది. ఇక ఈ విషయమై అటవీ మరియు పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో కంపెనీ ప్రతినిధుల బృందం నిన్న భేటీ అయింది. కోకా కోలా రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 3,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టిందని మంత్రికి ప్రతినిధులు తెలియజేశారు. సిద్దిపేట జిల్లా బండతిమ్మాపూర్లో గ్రీన్ఫీల్డ్ బ్యాట్లింగ్ ప్లాంట్ నిర్మాణంలో ఉందని, ఇక ఈ ప్లాంట్లో స్థానిక మహిళలకే ఉద్యోగాలు ఇస్తామని కోకా కోలా ప్రతినిధులు తెలియజేశారు. రాష్ట్రంలో పెట్టుబడులతో పాటు సామాజిక అభివృద్ధిలో తమ కంపెనీ భాగస్వామ్యం అవుతుందని, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో తాగునీటి ట్యాంకులు, స్కూల్స్లో మొబైల్ టాయిలెట్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ కట్టించి వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ప్రతినిధులు మంత్రి సురేఖకు హామీ ఇచ్చారు.